లిచీ పంట సాగు గతంలో కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలకు పరిమితంగా ఉండేది. అయితే ఇప్పుడు లిచీ పంట సాగు చేసే రైతులు పెరిగారు. ప్రధానంగా కతువా ప్రాంతంలో లిచీ పంట సాగు విపరీతంగా పెరిగింది. కతువా రైతులకు లాభాలు కురిపించే పంటగా లిచీ సాగు పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే లిచీ సాగులో రైతులు అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఒకవైపు దిగుబడి పెరుగుతోంది, మరోవైపు రైతులకు ఆదాయం కూడా బాగా వస్తోంది. కతువా జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎటు చూసినా లీచీ పంట సాగు చేసే రైతులే కనిపిస్తుంటారు. ఇందుకు కారణం లీచీ సాగు ఇటీవలి కాలంలో కాసులు కురిపించడమే. రైతులకు లాభసాటి పంటగా లీచీ సాగు మారింది. కాగా లీచీ సాగులో రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న భూమి నుంచే లీచీ పంటను సాగు చేసి భారీ ఎత్తున ఆదాయం పొందుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో కతువా ప్రాంత రైతుల్లో లీచీ పంట సాగుపై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. కాగా ప్రస్తుతం సంప్రదాయ లీచీ తోటలను హై డెన్సిటీ ప్లాంటేషన్గా మార్చడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాబోయే సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అత్యంత ఎక్కువైన భూముల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హై డెన్సిటీ విధానంతో లీచీ సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. లీచీ పంట దిగుబడి పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు. అంతేకాదు రైతులకు ఆదాయం కూడా భారీ మొత్తంలో వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కతువా ప్రాంతానికి చెందిన చాలా మంది రైతులు హై డెన్సిటీ విధానం పట్ల ఆకర్షితులవుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా హై డెన్సిటీ విధానం పట్ల కతువా ప్రాంత రైతుల్లో అవగాహన పెంచడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులకు 50% వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతేకాదు నాణ్యమైన మొక్కల ఉత్పత్తి, సాంకేతిక సలహాలు, అలాగే ఆధునిక సాగు పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా కతువాతో పాటు జమ్మూ నగర పరిసర ప్రాంతాల్లో కూడా లీచీ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. లీచీ సాగుతో మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ నగర పరిసరాల్లోని మార్, అలాగే ఆర్ఎస్పురా ప్రాంతాల్లో నీటి వసతి మెరుగ్గా ఉండడంతో అక్కడ లీచీ పంట సాగు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే వ్యాపారపరంగా లాభదాయకమైన లీచీ పండు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. లీచీలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక లీచీ పండుతోనే రోజువారీ అవసరమైన విటమిన్ సిలో దాదాపు 9% లభిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహం, పెరుగుతున్న మార్కెట్ డిమాండ్తో కతువా ప్రాంతంలో లీచీ సాగు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారింది. అంతేకాదు ఉద్యాన రంగ అభివృద్ధికి కొత్త ఊపునిస్తోంది. కాగా లీచీ పండ్లు వేసవికాలంలో ఎక్కువగా అమ్ముడవుతాయి. స్థానిక మార్కెట్లు, హోల్సేల్ మండీలు, సూపర్ మార్కెట్లు, అలాగే ఎగుమతి మార్కెట్లలో వీటికి మంచి ధర లభిస్తుంది. సరైన నిర్వహణతో ఏర్పాటు చేసిన లీచీ తోటలు దశాబ్దాల పాటు దిగుబడిని అందిస్తూ రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారతాయి. లిచీ చెట్లు వెచ్చని, అలాగే తేమ అధికంగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతాయి. పండ్ల ఏర్పాటుకు చల్లని, పొడి శీతాకాలం అవసరం. అధిక వేడి, మంచు, అలాగే పొడిగాలులు చెట్ల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. కాగా లీచీ పంట సాగుకు అనుకూల ఉష్ణోగ్రత 20 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. లీచీ సాగు సమయంలో తగినంత సూర్యరశ్మి, అధిక తేమ అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు. ఏదేమైనా కతువా ప్రాంత రైతులకు లీచీ పంట సాగు కాసులు కురిపిస్తోంది.